కొంచెం జరగనా అన్న కొంచెం జరగనా ఓకే చెప్పాలా రోజు రెండు క్రైమ్ కేటగిరీస్ ఉన్నాయి. ఇది వాటిలోది ప్రెస్ మీట్ ఉంది. ఫస్ట్గా ఇది సెన్సేషనల్ మర్డర్ ఇక్కడ ఆయనవోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది ఫస్ట్ నాడు. సో దాంట్లో మీరు అందరికీ తెలుసు దట్ ట్రిపుల్ మర్డర్ ఇది. దాని లేడీ కూడా ప్రెగ్నెంట్ ఉండే. సో ఒక రకంగా 4 లైఫ్స్ అట్లా మనం అనుకోవచ్చు. సో ఆ కేసు సంబంధించి సో ఆ కేసులో బేసికలీ ఏమైంది, నా డిసీజ్ లేడీ వాళ్ళ భర్త మొహమ్మద్ అజరుద్దీన్ ఉన్నాడు. ఇతను A1గా గుర్తించడం జరిగింది. వీళ్ళ పెళ్ళి 2016లో జరిగింది. దాని తర్వాత 2 పాపలు కూడా వీళ్ళకి పుట్టారు. సో పాపాలు పుట్టిన తర్వాత ఈమె మళ్ళీ కూడా 2 టైమ్స్ ప్రెగ్నెంట్ అయింది. 2021 అట్లాగే 22లో కూడా. సో ఆ 2 టైమ్స్ కూడా వీళ్ళు ఇది ఆల్రెడీ 2 పాపాలు ఉన్నారు కాబట్టి సో మళ్ళీ అది సెక్స్ డిటర్మినేషన్ చేయించుకొని అది ఫీమేల్ ఫీటిసైడ్ అది చేశారు. సో అప్పుడు వాళ్ళకి 2 సందర్భాల్లో కూడా వాళ్ళకి సాయం చేసిన వాళ్ళ వ్యక్తులు సట్ల రాజు అని, ఇతనికి అక్కడే పున్నోలు విలేజ్లో ఒకటి మెడికల్ షాప్ నడుపుతున్నాడు. అట్లాగే ఒక ఆర్ఎంపీ డాక్టర్ నరేష్ అని, ఇతను కొండాపర్తి విలేజ్ నుంచి. ఒక ల్యాబ్ టెక్నీషియన్ మనోహర్ అని, ఇతనికి వంచనగిరి విలేజ్. డాక్టర్ రావలి, ఈమెకి ఇక్కడ సాయి సురక్ష హాస్పిటల్ ఉంది కాజీపేట దగ్గర. ఈమె సెక్స్ డిటర్మినేషన్ చేసింది. అట్లాగే నర్స్ బస్కా శ్రవంతి అని, ఈమె అబార్షన్ చేసింది అప్పుడు 2 సందర్భాల్లో కూడా. అట్లాగే డాక్టర్ పార్థు, ఈయన ఉపేందర్ హాస్పిటల్ అని నక్కొండ పరిధిలో అక్కడ ఆయన నడుపుతాడు. సో ఈయన కూడా దాంట్లోనే పాల్గొన్నాడు. అట్లా డాక్టర్ పూర్ణిమ అనేది, ఈమెది బాలాజీ హాస్పిటల్ నర్సంపేట్. సో వీళ్ళందరి వ్యక్తులు సాయంతో ఇది వీళ్ళు 2 టైమ్స్ కూడా అది అబార్షన్స్ అట్లా చేసుకున్నారు. సో అట్లా కాబట్టి వాళ్ళకి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అది ఎందుకంటే యాజ్ పర్ PCPNDT యాక్ట్, ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్లోని ఎట్టి పరిస్థితుల్లో కూడా అది సెక్స్ డిటర్మినేషన్ అది నిషేధం ఉంది. అట్లాగే సెక్స్ డిటర్మినేషన్ చేసిన తర్వాత అబార్షన్ చేయడం అది కూడా నిషేధం ఉంది. సో అందుకే వీళ్ళ మీద అది అందరి మీద కేసు అది కట్టడం జరిగింది. ఇది బేసికల్గా సెక్షన్స్ 85, 89, 92(1), అట్లాగే 103 సబ్ క్లాస్ 1, 238, 61 సబ్ క్లాస్ 2, రెడ్వే 3 సబ్ క్లాస్ 5 ఆఫ్ BNS, అట్లాగే PCPNDT చట్టంలోని సెక్షన్ 23, అట్లాగే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టంలో కూడా సెక్షన్ 5. ఇవన్నీ చట్టాల మీద వీళ్ళ మీద కేసు కట్టడం జరిగింది. సో ఇది ఇట్లా నడుస్తుండు. అది ఇద్దరు పాప పిల్లలు పుట్టిన తర్వాత అట్లాగే 2 సార్లు అబార్షన్ చేసిన తర్వాత, అవి కూడా ఫీమేల్ పిల్లలే. సో 2 సార్లు అబార్షన్ చేసిన తర్వాత ఈయనకి అక్యూజ్ ఎవరైతే అజరుద్దీన్ ఉన్నాడు, ఒక రిలేటివ్లోనే ఆమె మైనర్ గర్ల్. సో ఆమెతోటి అది లవ్ అఫేర్ పెట్టుకోవడానికి అది కూడా ట్రై చేసిండు. సో ఆమెకు కూడా అది మొహమాటలు చెప్పి ఆమెకు కూడా అది నేను పెళ్లి చేసుకుంటా అని అట్లా అది లవ్ ట్రాప్లో అట్లా పెట్టిండు. సో తర్వాత ఆమె కూడా అది మైనర్ ఉంది కాబట్టి కొంచెం అది ఇన్ఫ్లుయెన్స్ అయింది అట్లా మనకి కనిపిస్తుంది. బట్ కానీ ఇది ఎందుకంటే ఇది ఫ్యామిలీలో కొంచెం అది ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఆమె ఇప్పటివరకు కూడా కంప్లైంట్ చేయలేదు. కానీ ఇప్పుడు మనకి ఇది కంప్లైంట్ వస్తే దాంట్లో ఒకటి సెపరేట్ పోక్సో చట్టం కింద ఒకటి కేసు మామనూరు పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది ఇతని మీదనే, అజరుద్దీన్ మీదనే.
సో అప్పుడు ఆమెతో మాట్లాడుతూ ఇతను మాట మాటలు బికాస్ ఆమె చిన్నపిల్ల ఆమె ఆల్రెడీ ఇతనికి చెప్పింది దట్ నీకు పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ, నీకు పిల్లలు ఉన్నారు, సో నాకు నా వెంట ఎందుకు పడుతున్నావని. సో అప్పుడు ఆమెకి చెప్పిండు, అది నాకు భార్య లేకపోతే, భార్య ఉండకపోతే, పిల్లలు ఉండకపోతే అప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావా. సో అట్లా మనం అనుకోవచ్చు దట్ ఆల్రెడీ ఇతనికి ప్లానింగ్ ఉంది దట్ అది వైఫ్ని పిల్లల్ని అందరినీ ఎలిమినేట్ చేసుకుంటా అని. ఎలిమినేట్ చేస్తే అప్పుడు ఇంకో కొత్త మ్యారేజ్ చేసుకుంటా అని. అల్టిమేట్లీ ఫర్ వాంట్ ఆఫ్ బాయ్ చైల్డ్, వారి ఖచ్చితంగా అది మగ పిల్లలే కావాలని దానికోసం అల్టిమేట్లీ ఇది. సో ఉన్న ఫ్యామిలీ అందరినీ ఎలిమినేట్ చేసుకొని ఎట్లా చేసుకుంటా అని అట్లా ప్లానింగ్ ఉంది. సో ఆ ప్లానింగ్లోనే ఇప్పుడు దిస్ డిసీజ్ లేడీ ఈమె 5th టైం కూడా అది ప్రెగ్నెంట్ అయితే. సో 1st ఏప్రిల్ నాడు వీళ్ళ ఫ్యామిలీలో అందరి గొడవ నడిచింది దట్ ఇది ఇప్పుడు 5th టైం కూడా అది ప్రెగ్నెన్సీ అయిపోయింది. దీంట్లో పేరెంట్స్, మిగతా ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్ అండ్ ఆల్ అందరూ కలిసి అట్లా గొడవ పెట్టారు దట్ ఇట్లా 5th టైం ప్రెగ్నెన్సీ అయింది, మళ్ళీ కూడా అదే పాపనే పుట్టుతుంది, సో ఇప్పుడు ఏం చేయాలి అని. సో దాని తర్వాత వాళ్ళు మళ్ళీ కూడా అది సెక్స్ డిటర్మినేషన్కి ఇక్కడ ట్రై చేశారు, కానీ ట్రై చేస్తే అది 9 వీక్సే ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి ఇది మినిమం 17-18 వీక్స్ కావాలి. సో అందుకు అది సెక్స్ డిటర్మినేషన్ ఇప్పుడు 5th టైం అది వాళ్ళకి కాలేదు. సో అది కాకుండా ఈవెన్ దెన్ దే ఆర్ డిసైడెడ్కి ఖచ్చితంగా అబార్షన్ చేయించుకుంటామని. కానీ దిస్ డిసీజ్ లేడీ ఆమెకి అంత విల్లింగ్ లేకుండే దాంట్లో అబార్షన్ చేసుకోవడానికి, బికాజ్ ఆల్రెడీ 2 టైమ్స్ అయింది. అట్లాగే మరి డాక్టర్స్ కూడా అడ్వైజ్ చేశారు దట్ మళ్ళీ కూడా అబార్షన్ చేస్తే మీ లైఫ్కి కూడా రిస్క్ ఉన్నది అని. సో అబార్షన్ అంటే కష్టం ఉంటుంది. కానీ వీళ్ళు అందరూ కూడా తయారై ఉన్నారు దట్ ఆల్రెడీ ఇది 4 టైమ్స్ ప్రెగ్నెన్సీ ఇది గర్ల్ చైల్డ్తో అయింది. సో ఇప్పుడు 5th టైం కూడా అట్లానే అవుతుంది కాబట్టి సో అందుకు అండ్ సెకండ్లీ ఇంకో పెళ్ళి కూడా చేసుకోవాలని ఆ ప్లానింగ్ కూడా. సో ఇతను ఆమెను ఎలిమినేట్ చేసుకోవడానికి అట్లా ప్లాన్ చేశారు. సో ఆ సందర్భంలోనే ఈయన ఒకటి సాయి శ్రీధర్ని వెంచర్ ఉంది, అక్కడ ఒకటి స్విమ్మింగ్ పూల్ నడుపుతారు. సో బేసికలీ అది ఎవరైతే స్విమ్మింగ్కి వస్తారో వాళ్ళకి ఇది గంట కొంచెం ఛార్జ్ తీసుకొని అట్లా ఇస్తారు ఆన్ రెంటల్ బేసిస్. సో ఈ సందర్భంలోనే అది ఫస్ట్ నాడు సాయంత్రం 7:30కి టైంకి వీళ్ళకి క్లోజింగ్ టైం ఉంటుంది కాబట్టి సో అప్పుడు ఫ్యామిలీకి, వైఫ్కి, పిల్లలకి వాళ్ళందరికీ చెప్పి ఐస్ క్రీమ్ తినిపిస్తామని అట్లా వాళ్ళకి మీరు ఇక్కడికి రండి అని వాళ్ళకి అందరికీ చెప్పిండు. అండ్ దానికి ముందే అక్కడ ఉన్న పూల్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ అండ్ అవన్నీ కూడా ముందే ఆఫ్ చేసి పెట్టుకున్నాడు, బికాజ్ ఆల్రెడీ మర్డర్ ప్లానింగ్ అంతా కూడా అయిపోయింది కాబట్టి. సో దాని తర్వాత అది నియర్లీ అరౌండ్ 8 PM ఆ టైంకి వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకురావడం జరిగింది. దాని వైఫ్ని కొంచెం అది స్విమ్మింగ్ పూల్ ఎడ్జ్ దగ్గరికి తీసుకొని ఇక్కడ చిన్న హెల్ప్ కావాలి అని అక్కడ దగ్గరికి తీసుకొని ఆమెని లోపలికి పుష్ చేసిండు. అట్లాగే ఇద్దరు చిన్న పాపలు ఉండే వాళ్ళ ఇద్దరికి కూడా వాటర్లోకి పుష్ చేసిండు. పుష్ చేసిన తర్వాత కూడా ఆయనకి వాళ్ళు ఏదో రకంగా అది వైఫ్ ఏదో బతుకుతారని అది పైకి వస్తారని, ఎందుకంటే పూల్లో అంత డెప్త్ లేదు, అంత లోతు లేదు కాబట్టి ఇతను కూడా లోపలికి దూకి వాళ్ళకి ఇది దాంట్లోనే సబ్మర్జ్ చేసిండు. అది మొత్తం చనిపోయేదాకా వరకు కూడా అది అక్కడే లోపలనే ఉన్నాడు. తర్వాత బాడీస్ బయట తీసినాక మొత్తం చెక్ చేసినాక దట్ అది డెత్ అయిపోయింది. సో అప్పుడు డ్రామా క్రియేట్ చేసిండు దట్ నేను యూరిన్కి వెళ్ళినప్పుడు అది వీళ్ళు ఇక్కడ అది యాక్సిడెంట్లీ దీంట్లో అది మునిగి చనిపోయారని. కానీ ఇది మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీ మా టీమ్స్ అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఇది అప్పటికే తెలిసిపోయింది దట్ ఇది ఖచ్చితంగా అది మర్డర్ కేసే ఉంటారని కాబట్టి. సో ఈ సందర్భంలో ఇది అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈరోజు 10 మంది అక్యూజ్డ్ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ వివరాలు వచ్చేసి ఇది ఫస్ట్ ఈయన ఏవనే ఉన్నాడు, హస్బెండ్ ఆఫ్ ద లేడీ. అట్లాగే చాంద్ పాషా అయిన ఫాదర్, దెన్ సాలేహా ఈమె మదర్, అట్లాగే షరఫుద్దీన్ ఇతను బ్రదర్ అవుతాడు. సో వీళ్ళందరూ కూడా స్టార్టింగ్ నుంచి వీళ్ళతోటి ఇన్వాల్వ్మెంట్లో ఉన్నారు, సెక్స్ డిటర్మినేషన్లో కానీ ఫీమేల్ ఫెటిసైడ్లో కానీ. అట్లాగే వీళ్ళు కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎవరైతే ఇంతకుముందు జరిగిన అబార్షన్స్లో అట్లాగే సెక్స్ డిటర్మినేషన్లో వాళ్ళకి సాయం ఇచ్చారు వాళ్ళు బసికే స్రవంతి, ఈమె ప్రైవేట్ నర్స్గా పనిచేస్తుంది. ఈమె యాక్చువల్లీ 3rd ప్రెగ్నెన్సీలో అంటే 2 పిల్లల తర్వాత 3rd ప్రెగ్నెన్సీ ఏదో ఉందో దాంట్లో డిటెక్షన్ కానీ అబార్షన్ కానీ మొత్తం ఈయన కీలక రోల్ ప్లే చేసింది. అట్లాగే డాక్టర్ పార్థు
ఉపేందర్ హాస్పిటల్ నడుపుతారు ఈయన నెక్కొండలోని. ఇతనిది కూడా మెయిన్ పాత్ర ఉంది, మెయిన్లీ నెక్స్ట్ 4th ప్రెగ్నెన్సీలోని. దెన్ మనోహర్ అని ఉన్నాడు, ఇతను ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాడు, కానీ అందా కూడా మీడియేటర్గా పని చేశాడు. అండ్ లింగాల నరేష్, ఇతను కూడా మీడియేటర్గా పని చేసిండు, ఇతను ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు కొండాపర్తిలో. అట్లాగే సట్ల రాజు, ఇతను కూడా మీడియేటర్గానే ఉన్నాడు, ఇతనిది పున్నేలు విలేజ్లోనే ఉంది. అండ్ వంక్ డోట్ భద్రు అని ఉన్నాడు, ఇతనిది ఒకటి ఇది చిన్న మెడిసిన్ది షాప్ ఉంది. సో ఇతను కూడా అది మీడియేషన్ చేసుకొని వాళ్ళకి కాంటాక్ట్ అంతా చేయించడం అట్లా చేయడం జరిగింది. ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్ పూర్ణిమ అని, ఈమె సెకండ్ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉన్నదో అయితే 4th ప్రెగ్నెన్సీ దాంట్లోనే అబార్షన్ ఈమె చేసింది. అట్లాగే రావాలి అని డాక్టర్ ఉంది ఇక్కడ సాయి సురక్ష హాస్పిటల్ కాజీపేట్, ఈమె రిసెక్స్ డిటర్మినేషన్లో అప్పుడు వీళ్ళకి సాయం చేసింది. వీళ్ళిద్దరు డాక్టర్స్ ప్రజెంట్ ఫరారీలో ఉన్నారు, మన దగ్గర లేరు, వాళ్ళని కూడా అది త్వరలోనే అరెస్ట్ చేస్తాము. సో వీళ్ళది పాత నేర చరిత్రము చూస్తే ఇది డాక్టర్ పూర్ణిమ మీద ఇంతకుముందు 4 కేసెస్ ఉన్నాయి, అన్నీ కూడా 2023లోనే అయినాయి. సో మెయిన్లీగా ఇవే ఈ చట్టం సందర్భంగానే ఉన్నాయి, అన్నీ కూడా అబార్షన్ రిలేటెడ్ కేసెస్ ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర వేరే వేరే పోలీస్ స్టేషన్స్లో రిజిస్టర్ అయి ఉన్నాయి ఇవి. పార్థు మీద, డాక్టర్ పార్థు మీద అది ఈయన మీద కూడా 4 కేసెస్ ఉన్నాయి. అవి 2 కేసెస్ 23కి సంబంధించి, ఒకటి 24, ఒకటి 25 సంబంధించి. శ్రావంతి మీద 3 కేసెస్ ఉన్నాయి, ఇవి కూడా 23 నుంచి స్టార్ట్ అయ్యి ఎట్లా ఉన్నాయి కేసెస్. అండ్ మనోహర్ ల్యాబ్ టెక్నీషియన్ మీద ఒక కేసు ఉంది ఇంతకుముందు. సో వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు చట్ట ప్రకారంగా అది ఫర్దర్ యాక్షన్ కూడా ఉంటుంది. అట్లాగే ఇది హాస్పిటల్స్ సంబంధించి కూడా కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్కి, హెల్త్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి కూడా రిక్వెజిషన్ కూడా పెడతాము. సో అది హాస్పిటల్ మీద కూడా నెక్స్ట్ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఇది గవర్నమెంట్ డాక్టర్స్ మీద కూడా అది వాళ్ళ మీద కూడా రిపోర్ట్ పెడతాము, వాళ్ళ మీద కూడా అది డిపార్ట్మెంటల్ యాక్షన్ అది కూడా వాళ్ళు తీసుకుంటారు. సో ఈ కేసులో మా టీం అందరూ కూడా చాలా మంచి వర్క్ చేశారు. మెయిన్లీ మన డీసీపీ ఈస్ట్ అది అక్కే గారు టోటల్ ఇన్వాల్వ్మెంట్ చేసుకొని, అట్లాగే మన ఏసీపీ మామ్నూర్ వెంకటేష్ గారు, ఆయన ఐఓగా ఉన్నారు, చాలా సీరియస్ కేస్ కాబట్టి ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉండి అంతా కూడా చేస్తున్నారు. సో అట్లాగే మా ఇన్స్పెక్టర్స్ రాజగోపాల్ పర్వతగిరి నుంచి, అట్లాగే విశ్వేశ్వర్ గీసుగూడ నుంచి, దెన్ వాళ్ళ టీమ్స్ ఎస్ఐస్ ప్రవీణ్, శ్రీనివాస్, వంశీకృష్ణ, అట్లాగే మన కానిస్టేబుల్స్ రాజు, ప్రవీణ్ కుమార్, కే కుమార్, సాయి కుమార్, సంతోష్, అఖిల్, రవి, రాజు, వీళ్ళు హెడ్ కానిస్టేబుల్స్ అండ్ హోంగార్డ్, వీళ్ళందరూ కూడా చాలా మంచి వర్క్ చేశారు. వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అది కఠినమైన శిక్ష కోసం అది సెక్షన్స్ కూడా మంచిగానే పెట్టడం జరిగింది. సో చట్ట ప్రకారంగానే ఉంటుంది అది ఫర్దర్ యాక్షన్ అయితే. అట్లాగే ఇది ఇంకా నేను చెప్పిన దట్ హాస్పిటల్ వెళ్ళిన వాళ్ళు ఇంకా ఏదైతే నడుపుతున్నారో వాటన్నిటికి గురించి కూడా అది అథారిటీస్కి లెటర్ కూడా రాస్తాము. సో అవన్నీ కూడా వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ వాళ్ళు తీసుకోవాలి, ఖచ్చితంగా సీల్ చేయాలా, సీజ్ చేయాలా, అట్లాంటి యాక్షన్ వాళ్ళు తీసుకోవాలి. మా తరపు నుంచి ఫుల్ 100% యాక్షన్ చేసుకుంటాము. అది కూడా కోర్టుకి రిక్వెస్ట్ పెడతాము. సో అది ఇంకా కాదు, ఇప్పుడు రిక్వెస్ట్ పెడతాము. సో ఇప్పుడు వాళ్ళు చేస్తారు. మరి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ టోటలే ఉంటుంది, ఎందుకంటే ఇది మళ్ళీ ఇది పాపాలే పడుతున్నారు కాబట్టి ఫ్యామిలీలో డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్, లేడీ మీద కూడా ప్రెషర్ అవన్నీ కంటిన్యూగా లేవు. కానీ అందరు ఇది సమన్వయంతోనే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇది కొన్ని పేమెంట్స్ కూడా అయినా బ్రదర్ ద్వారానే, మీడియేటర్స్కి కానీ డాక్టర్స్కి బ్రదర్ ద్వారానే చేయడం జరిగింది. అండ్ అబార్షన్ చేసుకోవడానికి, సెక్స్ చెక్ చేసుకోవడానికి అప్పుడు కూడా వీళ్ళు వెళ్ళారు, వీళ్ళతో పాటే వెళ్ళారు. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు డాక్టర్ పూర్ణిమ అని గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ డాక్టర్ యాక్చువల్గా. ఇంతకుముందు బాలాజీ హాస్పిటల్ ఉండే అప్పుడు చేసినప్పుడు, ఇప్పుడు లేదు, గవర్నమెంట్ డాక్టర్. డాక్టర్ రవిలి ఇది సాయి సురక్ష హాస్పిటల్ ఉంది, ప్రైవేట్ హాస్పిటల్. మిగతా డాక్టర్ పార్థు అయినది ప్రైవేటే, బిఏఎంఎస్ ప్రాపర్ డాక్టర్ లేరు. శ్రావంతి ఈమె ప్రైవేట్ నర్సే ఉంది.
కేసులు అన్నీ జరుగుతుంటే ఇది అది టోటల్ డాటా విల్ గెట్ టు నో, బట్ మీకు చెప్పిన దట్ వీళ్ళ మీద అయితే 4 కేసెస్ ఉన్నాయి. 23 అట్లా అప్పుడు రిపోర్ట్ అయినాయి. 23 మ్యాక్సిమం ఉన్నాయి, దెన్ 24 అండ్ ఒక కేసు లాస్ట్ ఇయర్ 25లో కూడా అయింది. ప్రతి హాస్పిటల్లో మీరు మిగతా ఏరియాస్లలో ఎట్లయితే మీరు నిఘా పెడుతున్నారో దీనిపైన కూడా సీరియస్ నిఘా పెట్టేటువంటి ఒక ఆలోచన మీరు కమిషనరేట్ పరిధిలో చేస్తే, ఎందుకంటే ప్రతి దగ్గర అవుతున్నా సార్ ఈ మధ్యలో ప్రతి హాస్పిటల్లో దాదాపుగా జరుగుతున్నటువంటి ఒక క్యాజువల్గా చేసేస్తున్నారు. ఇది మీరు సీరియస్ వన్ థింగ్, ఫస్ట్లీ ఫ్రమ్ పోలీస్ సైడ్ ఇది ఆల్రెడీ ఇంత ముందు నుంచి మనం బ్యాక్గ్రౌండ్లో ఒకటి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినాము, నిఘా పెట్టడం అండ్ ఆల్. తర్వాత ఏమేమి యాక్షన్ తీసుకోవచ్చు అది మా ఎక్సర్సైజ్ నడుస్తుండగానే అన్ఫార్చునేట్లీ దిస్ మర్డర్ హ్యాస్ హ్యాపండ్. సో అందుకే ఇది ఇది ఇట్లా లైమ్లైట్లో వచ్చింది. ఇది జరగకపోతే సంథింగ్ వుడ్ హ్యావ్ హ్యాపండ్ ఫ్రమ్ అవర్ సైడ్. చలో ఎనీ హౌ దట్ ఈస్ ఎ డిఫరెంట్, అది వేరే విషయం. కానీ బట్ అది మీరు చెప్తున్నారు దట్ అన్ని హాస్పిటల్ నడుస్తుంది. ఐ డోంట్ నో అబౌట్ దట్. ఎవ్రీ హాస్పిటల్ ఇస్ డూయింగ్, సమ్ పీపుల్ మైట్ బి డూయింగ్ ఇట్ డెఫినెట్లీ, బికాస్ ఇట్స్ ఆన్ రికార్డ్ ఆల్సో. సో వాళ్ళకి కూడా కొంచెం వాళ్ళు మొరాలిటీ కూడా చూడాలి. ఇప్పుడు ఎవరైతే డాక్టర్స్ చేస్తున్నారో, డాక్టర్స్ కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ ఎవరైనా ఇట్లా చెక్ చేసి ఇట్లా చెప్తున్నారో, సెక్స్ చెప్తున్నారో, వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ మారల్స్ అండ్ ఎథిక్స్ వాళ్ళు చూసుకుంటే, ఇప్పుడు వాళ్ళు ఈ కేసులో ఈ ఫ్యామిలీకి సాయం చేయకపోతే ఇట్ ఇస్ మై ఫీలింగ్ దిస్ మర్డర్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాపండ్. ఇప్పుడు అంతా అన్ఫార్చునేట్లీగా అది 4 లైవ్స్ ఒక్కటే కేసులోనే పోయినాయి. అండ్ ఇంతకుముందు కూడా అది 2 సార్లు అబార్షన్. సో 6 లైవ్స్ పోయినాయి. సో ఇన్ ఏ వే ఇట్ ఈస్ లైక్ 6 మర్డర్స్ ఈయన కమిట్ చేశాడు, ఈయన ఈ ఒక్క వ్యక్తిని. సో వీళ్ళందరి దాంట్లో ఎవరైతే సెక్స్ డిటర్మినేషన్ చేసి వాళ్ళకి చెప్తున్నారు దట్ ఫీమేల్ సెక్స్ ఉంది, అట్లాగే అబార్షన్కి కూడా వాళ్ళకి సాయం చేస్తున్నారు. సో కొంచెం మారల్స్ ఎథిక్స్ వాళ్ళకి కూడా ఉండాలి. వాళ్ళు కూడా అంత అయితే చూడాలి. ఇట్ ఇస్ మై ఫీలింగ్ అది అట్లా అప్పుడు వాళ్ళు సాయం చేయకపోతే ఈ మర్డర్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాపండ్. కొంచెం మీరు నిఘా సీరియస్ నిఘా పెడితే ప్రతి హాస్పిటల్లో ఎట్లయితే టాస్క్ ఫోర్స్ నుంచి ఎట్లయితే అట్లా ఒక టీమ్ను మెయిన్లీ కాన్సన్ట్రేషన్ ఎట్ విజయ టాకీస్ ఏరియా సార్, బస్ స్టాండ్ ఏరియాస్ మ్యాక్సిమం హాస్పిటల్స్ కాన్సన్ట్రేషన్ అయి ఉంది. అక్కడ మీరు దీన్ని పెట్టగలిగితే ఇట్స్ నాట్ ఓన్లీ హియర్, బికాజ్ ఐ టోల్డ్ యూ వీళ్ళ కేసెస్ ఇంతకుముందు వేరే ఉన్నాయి. నెక్కొండలో కూడా ఉన్నాయి, ఓకే, రాయపర్తిలో కూడా ఉంది, జఫర్గఢ్లో కూడా ఉంది, ధర్మసాగర్లో కూడా ఉంది. ఇట్స్ నాట్ ఓన్లీ విజయ టాకీస్ ఏరియా, ఇట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్. బట్ ఐ టోల్డ్ యూ దట్ ఆల్రెడీ మేము ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినాము, బట్ మీన్ వైల్ ఇది ఇన్సిడెంట్ అయింది. ఓకే, ఎప్పుడు అది? అదే చేస్తాము ఇప్పుడే, నా దృష్టికి అయితే ఇప్పుడే వచ్చారు, ఈ సందర్భంలోనే వచ్చారు. సో అది కూడా చేస్తాము. నెక్స్ట్ సెక్షన్ ఏదైతే ఉంటే చేస్తాము ఖచ్చితంగా. అది చేద్దాం. డాక్టర్లు ఇంకా లేడీ డాక్టర్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఇంకా దొరకలేదు, కానీ వాళ్ళని కూడా పట్టుకుంటాం. మా టీమ్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఓకే, అది తెలియదు ఇంకా. మోస్ట్లీ ఇండియాలోనే ఉంటారు, నాట్ విదేశానికి. చూద్దాం అది. బట్ మా టీమ్స్ అయితే ఉన్నాయి, డోంట్ వరీ.